हरियाणा के चीफ मिनिस्टर नायब सैनी दिल्ली को जहरीला पानी भेजने के लिए और दिल्ली के अंदर आर्टिफिशियल वाटर क्राइसिस क्रिएट करने की कोशिश करने के लिए उन्होंने अपराध किया है, उनके खिलाफ एफआईआर दर्ज की जाए। पिछले 11 साल से ये प्रधानमंत्री भी वही पानी पीता है। ఢిల్లీ ఎన్నికల పంచాయతీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో మొదలైతే ముగిసింది మాత్రం యమునా నది కాలుష్యం గొడవతోనే. 2013 నుంచి 2 ఏళ్లు మినహాయిస్తే ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీలో అధికారంలో ఉన్న, దాదాపుగా 10 ఏళ్ల పాటు కేజ్రీవాలే సీఎంగా ఉన్న కలుషితమవుతున్న యమునా నదికి ఆయన పరిష్కార మార్గం చూపించలేకపోయారు. కిలోమీటర్ల పాటు యమునా నదిపై పేరుకున్న నురగ ఆ నది ఏ స్థాయిలో కలుషితమైపోయిందో రోజు కళ్ళకు కడుతుంటే ఎన్నికలకు దగ్గరకు వస్తున్న టైంలో పానీపట్టు యుద్ధాలు మరింతగా ముదిరిపోయాయి. వాటర్ బాటిళ్లతో జరిగిన బ్యాటిల్లో కేజ్రీవాల్ ఓడిపోగా మోదీ ఘన విజయం సాధించారు. యమునా నది కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాల్సింది పోగా ఆ నెపాన్ని కేజ్రీవాల్ హర్యానాపై తోసేసే ప్రయత్నం చేశారు అనేది బీజేపీ చేసే ప్రధాన ఆరోపణ. ఈలోగా కేజ్రీవాల్ ఓ బాంబునే పేల్చారు. యమునా నదిని కలుషితం చేసేలా హర్యానాలో కుట్ర జరుగుతోందని, యమునా నీళ్లలో హర్యానా వాళ్ళు విషం కలుపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు కేజ్రీవాల్. तो मैं ये कहना चाहता हूँ, पूरा देश देख रहा है, अगर ये इलेक्शन हमारे हिसाब से हरियाणा के चीफ मिनिस्टर नायब सैनी दिल्ली को जहरीला पानी भेजने के लिए और दिल्ली के अंदर आर्टिफिशियल वाटर क्राइसिस क्रिएट करने की कोशिश करने के लिए उन्होंने अपराध किया है, उनके खिलाफ एफआईआर दर्ज की जाए। उनके खिलाफ एफआईआर ऑर्डर करने की बजाय, उनके खिलाफ एक्शन लेने के बजाय, उनको ऑर्डर देने की बजाय कि आप साफ पानी भेजिए, इलेक्शन कमीशन मेरे पीछे पड़ गया। ఆయన చేసిన కామెంట్స్ ఎంత పెద్ద దుమారాన్ని రేపాయంటే ఏకంగా ప్రధాని మోదీనే స్పందించి అవే నీటిని ప్రధానమంత్రి 11 ఏళ్లుగా తాగుతున్నారంటూ కేజ్రీవాల్ ఆరోపణలపై మండిపడ్డారు. क्या हरियाणा के लोग अपने ही बच्चों के पानी में जहर मिला सकते हैं क्या? हरियाणा का भेजा यही पानी दिल्ली में रहने वाला हर कोई पीता है। पिछले 11 साल से ये प्रधानमंत्री भी वही पानी पीता है। ఈ ఆరోపణలు అబద్ధమని తేల్చేలా హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని స్వయంగా యమునలో దిగి ఆ నీళ్లు తాగి చూపించారు. అంతేకాదు తమ రాష్ట్రంలోని నీటిని, ఢిల్లీలో ఉన్న కలుషిత యమునా నీటిని చూపిస్తూ కేజ్రీవాల్కు గట్టి కౌంటర్ ఇచ్చారు సైని. తర్వాత కేజ్రీవాల్ యమునా నది నీళ్లున్న బాటిళ్లను అమిత్ షాకు, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడికి రాహుల్ గాంధీకి పంపి వీటిని తాగి ఎలా ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. దానిపై రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా కలుషిత యమునా నీటిపై పెద్ద వివాదమే నడిచింది ఎన్నికల ప్రచారంలో. కానీ ప్రజలు మాత్రం ఈ పాపం కేజ్రీవాల్దేనంటూ తీర్పిచ్చారని ఎన్నికల ఫలితాలతో అయితే అర్థమవుతోంది.